ఓకే. ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. నా పేరు వచ్చేసి కరిష్మా షాదుల్లా. నేను కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. వెస్టేజ్ కి రాకముందు నేను ఒక హౌస్ వైఫ్ ని. వెస్టేజ్ కి ఎందుకు వచ్చానంటే జస్ట్ నా హెల్త్ కోసమే వచ్చిన. హెల్త్ కోసం అంటే నాకు నేను బ్రతుకుంటే చాలు అన్న సిచ్యువేషన్ దాకా వచ్చింది నా ప్రాబ్లం అయితే. నాకు హెల్త్ క్యూర్ అయ్యి నేను మంచిగా ఉంటే చాలు ఈ బిజినెస్ చేయడానికి అయితే నేనైతే రాలేదు. సార్ వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ మేడం, క్లియర్ క్లియర్ మేడం, కంటిన్యూ మేడం, క్లియర్ ఓకే సార్. క్లియర్ మేడం. అట్లా నేను ఏంటంటే నా ప్రాబ్లం వచ్చేసి ఆస్తమా ప్రాబ్లం. దమ్ము దగ్గు ఆయాసం విపరీతంగా ఉంటది. ఎన్ని హాస్పిటల్కి చూపించుకున్నా తగ్గట్లేదు. టోటల్ గా తెలంగాణలో మొత్తం అయిపోయి ఆంధ్ర సైడ్ గుంటూరు, నరసరాపేట ఈ ఏరియాలో కూడా ఆ మంచి ఫేమస్ డాక్టర్ని వెతుక్కొని వచ్చిన. ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చేసి పిడిగిరాళ్ళే. అక్కడ కూడా నాకు ఎక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ అయితే నా బాడీకి అనేది సెట్ కాలేదు. ఇంగ్లీష్ డోస్ అనేది ఎక్కువ అవడం వలన ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. హెవీగా ఒళ్ళు రావటం, కూర్చుంటే లెవెలైన సిచ్యువేషన్, చాలా ప్రాబ్లమ్స్ అనేది ఆ, వస్తున్నాయి. నేను ఇంక అంతగా అయితే ఇవి మామూలుగా క్యాజువల్ గా వస్తూనే ఉంటాయి అని చెప్పేసి ఆ డోస్ ఇంకా తగ్గట్లేదని చెప్పేసి వేసుకుంటూనే ఉన్నాను. షుగర్ అటాక్ అయింది. షుగర్ కూడా నాకు వచ్చేటప్పుడు 360 వచ్చింది. టోటల్ గా షుగర్ అనేది డాక్టర్లు ఎవరు ఏం చెప్పట్లేరు. చెప్పకపోయేసరికి నాకు ఏం జరుగుతుందంటే సింటమ్స్ కళ్ళు తిరగటం అట్లా అయింది. టోటల్ గా నేనైతే ఒక 80 ఏళ్ల ముసలమ్మ మంచంలో ఎలా అయితే పడిపోతుందో అలా పడిపోయినా. ఒక వాష్రూమ్స్ కి వెళ్ళాలన్నా గానీ ఒక భర్త సపోర్టు, అమ్మ సపోర్టు, అత్త సపోర్టు, ఎవరో ఒక సపోర్ట్స్ తో వెళ్ళటం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ లోనే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు నేను ఎందుకు బతుకుండాలి? ఒక్కసారి హాస్పిటల్లో ఎన్నో డబ్బులు పెడుతున్నాం. ఎన్ని డబ్బులు పెట్టినా గానీ ఎక్కడ కూడా ఎలాంటి ట్రీట్మెంట్ అయితే తగ్గట్లేదు అని చెప్పేసి చాలా సార్లు ఆలోచించుకునేదాన్ని. హాస్పిటల్లో అంటేనే ఇంకా ఫ్యామిలీ తీసుకెళ్లేది కాదు. ఎందుకంటే చాలా హాస్పిటల్ తీసిన బ్రతికినంత కాలం ఇంగ్లీష్ మందులు వేసుకుంటూనే ఉండాలి. ఈ ప్రాబ్లం అయితే తగ్గదు, జీవితాంతం ఉంటది. ఒక్కసారి ఎంటర్ అయిందంటే షుగర్ గాని ఆస్తమా గాని తగ్గిపోదు అని చెప్పేసి చెప్పింది. కానీ అలాంటి టైంలోనే నాకు వెస్టేజ్ అనేది మా సొంత వదిన త్రోలో దొరికింది. చెప్పంగానే అయితే వినలేదు నేను కూడా. ఎందుకంటే బయట ఒక 5-6 లక్షలు పోసిన, ఫేమస్ డాక్టర్ని వెతుక్కొని వెళ్ళిన, ఏవైతే ఆ, ఆస్తమాకి సంబంధించి ఆయుర్వేది నాటు మందులు ఇంకా ఏది ట్రై చేయంది అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కటి చూసి అలసిపోయిన టైంలో నాకు వెస్టేజ్ అనేది దొరికింది. అలాంటి టైంలో ఫ్యామిలీ కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎన్నో డబ్బులు పోసినాం, చెట్ల మందు అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళినాం, కానీ ఎక్కడ తగ్గంది వెస్టేజ్ లో ఎట్లా తగ్గిద్ది, అవన్నీ ఫేకు, ఆ వెస్టేజ్ కంపెనీ వాళ్ళు అలాగే మాట్లాడతారని మా సార్ అయితే ఒప్పుకోలేదు. 5-6 నెలల్లోనే మళ్ళా నేను కరోనా టైం స్టార్ట్ అయింది. ఒకసారి కరోనా అటాక్ అయింది. కరోనా వచ్చిన తర్వాత మళ్ళా ఆ, బాగా వీక్ అవటం జరిగింది. ఇంకా ఎలాంటి ఇంగ్లీష్ మందులు వేసుకున్నా నాకు క్యూర్ అవుతలేదు. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నది నాకు. వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించి అలసిపోయి ఇంకా అవసరం లేదని అంటున్నారు. కానీ నాకు ఇంకెక్కడైనా తగ్గిద్దేమో, ఏదన్నా ఒక చిన్న అవకాశం, ఏమో చెప్పలేము ఎక్కడ ఏముంటాయో తెలియదు. నా బలవంతాన్నే నేను వెస్టేజ్ ని ఒక్కసారి వినాలి, ఈ సప్లిమెంట్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. టోటల్ గా ఏంటంటే ఆ, నేను అయితే ఒక 2 సార్లు సూసైడ్ చేసుకోపోయినా. ఎందుకంటే దమ్ము బాగా వస్తుంది. నైట్ టైంలో నిద్రపోయేదాన్ని కాదు. మా సార్ ఏమో అపార్ట్మెంట్ లో కాంట్రాక్టర్, టైల్స్ వర్క్. ఆయన చాలా 20 మంది వర్కర్స్ తో ఫుల్ బిజీగా ఉంటారు. కానీ నైట్ టైం ఆయన నా దగ్గర ఉండాలి అన్నా, మేలుకొని ఉండాలి అన్నా గానీ అలసిపోయి వస్తాడు. ఒక నైట్ అయితే శ్వాస చాలా తక్కువైంది. ఆక్సిజన్ పెట్టుకోవాలన్నా భర్తలు ఇవ్వాలి, ఇన్హేలర్ ఎలా కొట్టుకోవాలన్నా భర్త సపోర్ట్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ లో ఆయన లేవకపోయేసరికి ఇంక ఇదే లాస్ట్ మినిట్, నేను చనిపోతాను అనుకున్నా.
సిచ్యువేషన్ లో పిల్లల్ని ఒక్కసారి చూసి చనిపోదామని లేచాను. లేవ్వగానే అలాగే మంచం మీద కింద పడిపోయాను. మా సార్ని వెంటనే లేపి చాలా ఆ ఇబ్బందిగా ఉంది. శ్వాస చాలా తక్కువైతుంది. బ్రతికుంటే నిన్నెప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడగను. ఈ ఒక్కసారికి నన్ను తీసుకెళ్లి బ్రతికించు అని చెప్పేసిన. మా సార్ ఇంక దబాదబా లేచి నన్ను తీసుకెళ్లటం జరిగింది హాస్పిటల్కి. నేను ఎక్కడైతే తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైతే చూపించుకున్నానో అన్ని రిపోర్ట్స్ హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించి, ఆ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇంత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ ఒకటే అన్నాడు, తనకు లివర్ కిడ్నీ డ్యామేజ్ అవుతున్నాయి, హెవీ డోస్ ఎక్కువ అవుతుంది ఇంగ్లీష్ మందులు అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత నేనైతే ఇంకా లివర్ కిడ్నీ డ్యామేజ్ అవుతున్నాయి అంటేనే ఒక కొన్ని రోజులు నేను బ్రతుకుంటా అని చెప్పేసి నాకు నేనుగా మర్చేసుకొని ఫుడ్ తినడం, ఏది ఉన్నా కానీ నలుగురిలో ఉన్నా కానీ ఆలోచన ఎందుకు ఇన్ని డబ్బులు అయిపోతున్నాయి, ఇంకా కొన్ని రోజులు నేను బ్రతుకుంటడం అని చెప్పేసి 2 సార్లు సూసైడ్ చేసుకుంటే మా పాప వచ్చింది. మా పాప కోసమే ఈ రోజు నిజంగా ఆ పిల్లలను వదిలిపెట్టి పోతే అనాథలు అవుతాము, మరి నేను బ్రతుకుంటే హాస్పిటల్ చుట్టూ తిరగాలి, డబ్బులు ఖర్చు అవుతాయి, బ్రతుకుతానా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళా వెస్టేజ్ గుర్తుకొస్తుంది కానీ అవి నమ్మొద్దు, అవి అలాగే ఉంటాయని చెప్పేసి మా సార్ చాలా వెనక లాగటం జరిగింది. అయినా కానీ ఇంత సిచ్యువేషన్ లో ఒక్క నెల వాడదామని చెప్పేసి డిసైడ్ అయినా కానీ మా సార్ అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంకా డాక్టర్లు ఏం చెప్పారంటే తనకి ఎక్కడ ఏది పాడైందో తెలియదు కానీ టెస్టులు చేయాలని చెప్పేసి ఆ బాడీలో ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్ని పార్ట్స్ కి టెస్టులు స్టార్ట్ చేశారు. 15 రోజుల టైం పట్టింది. ఈ 15 రోజుల్లోనే 80 ఏళ్ల ముసలోళ్ళ జీవితాన్ని అనుభవించి వచ్చిన నరకం అంటే నరకం. ఏది తినాలన్నా నేను బ్రతుకున్నది ఎందుకు, చావు కూడా నా ఎనికిడితే రావట్లేదు, ఏం చేయాలి, బతికుంటే పైసల మీద నడవాలి, ఈ హాస్పిటల్లో ఎన్ని లక్షలు లక్షలు పోసినా అమ్మ నాన్న వాళ్ళు రైతులు, వాళ్ళు కూడా ఒక ఎకరం పొలం బేరం పెట్టడం జరిగింది. మాకు నేను ఒక్కటే పాపని ఎట్లన్నా బతికించుకోవాలని ఫ్యామిలీ మొత్తం టోటల్ సఫర్ అవుతుంది. ఏం చేయాలి, ఒక్క నెల అయినా వాడి చూద్దామని చెప్పేసి మా సార్కు తెలియకుండా మా మామయ్య సపోర్ట్ తోని సప్లిమెంట్స్ తీసుకొచ్చుకొని వాడటం స్టార్ట్ చేసిన. విత్ ఇన్ 15 రోజులకే నాకు దమ్ము దగ్గు ఆయాసం కంప్లీట్ గా తగ్గిపోయింది. అంటే నేను ఏంటంటే ఒక నమ్మకంతో అయితే రాలేదు ప్రెస్టేజ్ కి. ఏదో జస్ట్ మేడం ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది, జూమ్ లో యాడ్ కామంటుంది, ప్రతి రోజు జూమ్ లో హెల్త్ గురించే చెప్తున్నారు, వాళ్ళందరికీ తగ్గినప్పుడు నాకెందుకు తగ్గదు, ఇలాంటి టెస్ట్ మోనీలు విని నాకు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. సరే అసలు ఇన్ని డబ్బులు బయట పెట్టిన ఒక్క నెల నేను ఒక 5-6 లక్షల కంటే ఒక 2,000 3,000 ఏమన్నా ఎక్కువ, నాకు చాలా డబ్బులు పోయినాయి. ఒక్క నెల వాడి చూస్తే కదా నాకు తెలిసేది అసలు పని చేస్తున్నాయా లేవా అన్నది అని చెప్పేసి స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసినాక రిజల్ట్ అయితే వచ్చింది. మేడం ఏమందంటే 15 రోజులకు రిజల్ట్ వచ్చినా ఇది 3 మంత్స్ వాడాలి మేడం ఖచ్చితంగా అని అన్నది. 3 మంత్స్ వాడిన, 3 మంత్స్ కంప్లీట్ గా తగ్గిపోయింది నాకు. తగ్గిన తర్వాత నేను మేడం ఇందులో జూమ్ లో డబ్బులు అంటున్నారు, ఒక్కసారి ఇవి అంటే మనకి జరిగిన విషయమే నలుగురికి చెప్పటమా, ఇది బిజినెస్ ఎలా చేయాలంటే ఒక్క మీటింగ్ కి రండి అని ఇన్విటేషన్ చేసింది. ఒక్క మీటింగ్ కి రావాలి అంటే సప్లిమెంట్స్ నేనైతే మా సార్ కి తెలియకుండా వాడుకున్నా. మా సార్ కి తెలిస్తే ఇంకేమంటాడో, కంప్లీట్ గా తగ్గింది, తగ్గిన విషయం చెప్పడానికి నేను ఇంట్లో చాలా భయపడుతున్నాను. అలాంటి సమయంలోనే నేను రోజు ఆ స- చలికాలంలోనే నవంబర్ డిసెంబర్ ఆ మధ్యలోనే నేను బాగా హెవీగా ఇబ్బంది పడుతుంది. ఆ టైంలోనే నేను స్టార్ట్ చేసిన. ఆ టైంలోనే ఈవినింగ్ పూట నేను పడుకుంటే ఆక్సిజన్ అనేది పెట్టుకోవాలి, ఆక్సిజన్ పెట్టుకోవట్లేదు. మా సారు ఏమైంది ఆక్సిజన్ పెట్టుకోవట్లేదు అని అడుగుతుండు. వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడినా నాకేం కాలేదు. ఆ వద్దు అని చెప్పినావు కదా ఇవే సప్లిమెంట్స్ అని చూపించిన. ఇవి చాలా డబ్బాల్లో ఉన్నాయి, ఏదైనా జరగకుండా జరిగిందంటే ఇంకా నా వల్ల కాదు, నేను చూపిలేను అని మా సార్ అనటం జరిగింది. ఏం కాదు, ఒక 3 మంత్స్ వాడినాచి ఏమి అనిపిస్తలేదు, నువ్వు భయపడాల్సిన విషయం ఏం లేదు, ఇవి ఒకటేసారి వేసుకున్నా ఏం కాదు అని చెప్పిన. అయినా కానీ మా సార్ వినిపించుకోలేడు. ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా నేను ఇంగ్లీష్ మందులు ఎప్పుడైతే పక్కకు పెట్టాను, ఆక్సిజన్ లేకుండా ఇన్హేలర్ కొట్టుకోకుండా చూస్తున్నానో మా సార్ విన్నాడు. ఒక మీటింగ్ వెళ్ళి తెలుసుకుందాం, దీంట్లో ఒక 5-10 వేలు వస్తే చాలు అంటే
నీకు తగ్గింది చాలు, చాలా ఘోరమైన సిచ్యువేషన్ నుంచి వచ్చినావు. ఇప్పుడు ఈ వెస్టేజ్ బిజినెస్ గురించి నువ్వు ఎవరికైనా చెప్తే ఎవ్వరు వినరు, మీ చుట్టాల్లోనే వినరు. నీకు తెలిసినోళ్ళ అంటే, నాకు ఇంట్లో నుంచి బయటకైతే నేను వెళ్ళలేను, బయట ప్రపంచం ఏంటో నీకు తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. మనకి జరిగిన విషయం నలుగురికి చెప్పట్టే వినేది కాదు. చాలా నెట్వర్క్లు వచ్చినాయి, ఇలాంటి చాలా మోసపోతున్నాము. హెల్త్ అయితే ఓకే గానీ బిజినెస్ అయితే వద్దు అని చెప్పేసి చెప్పింది మా సారు. అయితే నేనేంటంటే తెలుసుకోవాలి అసలు ఇదేందో, నాకు హెల్త్ అయితే వచ్చింది, జరిగిన విషయమే నలుగురికి చెప్పమని చెప్తున్నారు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి మా వదిన్ని తీసుకొని, ఆ మీనా మేడమే మా వదిన, గుంటూరుకి మీటింగ్కి వస్తూనే ఉంటారు మేడం. ఆ మేడం తీసుకొని పిడిగిరాల్లో నా ఫస్ట్ మీటింగ్ కి వెళ్ళిన. అక్కడ పిడిగిరాల్లో డిఎల్సిపి మీటింగ్ నడుస్తుంది. మై గ్రేట్ ధనలక్ష్మి శంకర్ సార్ వాళ్ళు, ఆ, వాళ్ళకు ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి ఆపర్చునిటీ. మేడం మాట్లాడినప్పుడు, మేడం మాటల్లో నాకు ధైర్యాన్ని కనిపించింది. మేడం యొక్క టెస్ట్ మోనీ ఏంటంటే హెల్త్ టెస్ట్ మోనీ. కరోనా టైంలో మా ఫ్యామిలీలో 9 మంది చనిపోయారు. శంకర్ సార్ అనే వ్యక్తి నా భర్తని కాపాడుకున్న వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకొని అని చెప్పింది. అంటే నాకు కూడా హెల్త్ తగ్గింది, ఆస్తమా ప్రాబ్లం. సరే, ఇది మేడం చెప్తుంది, నేను కూడా చెప్పిన ఇది బిజినెస్ ఎలా చేసుకోవాలని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిండు శంకర్ సార్ వచ్చి. ఓకే, దీంట్లో మోసపోయేది లేదు, మనం వాడుకున్న విషయమే నలుగురికి చెప్పడం వల్ల కంపెనీ మనకి డబ్బులు వేస్తుందని చెప్పింది. ఇంకా ఆ తర్వాత వెంటనే మై అప్లైన్ మీటింగ్ ఉంది, ఎంఎస్ఆర్ గురూజీ ఒక్కసారి ఈవినింగ్ రండి రానని చెప్పింది. అక్కడ మీటింగ్ అయిపోగానే వెంటనే గుంటూరు కొరటిపాడు నా ఫస్ట్ మీటింగ్ ఎంఎస్ఆర్ గురూజీ. ఆ రోజే చూసిన మేడం వాళ్ళు అప్లైన్ అంటే ఎవరో ఏందో అనుకుని, ఆ పర్ మంత్ 7 లక్షలు తీసుకుంటాడు. 7 లక్షలు తీసుకునే వ్యక్తిని చూడడానికి మాత్రమే వెళ్ళిన నేను, మీటింగ్ వినడానికి కాదు. ఆ రోజు నేను వెళ్ళేసరికి లేట్ అయింది. కొరటిపాడు డిఎల్సిపిలో లాస్ట్ కి నుంచున్నా. లాస్ట్ నుంచొని సార్ మాటలు అర్థమవుతున్నాయి కానీ నే కనిపిస్తలేదని చెప్పేసి చాలా వాటికి సార్ని ఇట్లా వంగి వంగి చూస్తున్నాను. చూస్తుంటే సార్ చూస్తూ ఉన్నాడు. మీటింగ్ మొత్తం అయిపోయినాక నన్ను దగ్గరికి తీసుకొని, ఏ ఊర్రా నాన్న, నువ్వు చాలా బాగా వింటున్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే, నేను తెలంగాణ నుంచి వచ్చినా సార్, కామారెడ్డి అంటే, నువ్వు కామారెడ్డి నుంచి ఇక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా, మీటింగ్కే వచ్చినావు అంటే, మీటింగ్ కోసమే వచ్చినా సార్ వినడానికి, నేను హెల్త్ కోసం వచ్చిన, హెల్త్ అయితే తగ్గింది, ఇదేందో తెలుసుకోవడానికి అని వచ్చిన అంటే, నువ్వు ఖచ్చితంగా నిలబడు, నీకంటూ నువ్వు నిలబడితే మాత్రం మంచి లైఫ్ ఉంటది, కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అవ్వు అని చెప్పారు. అప్పుడే నాకు గురువు గారి చేతుల మీదుగా బ్లెస్సింగ్స్ వచ్చింది. ఆ నోట్లో నుంచి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో, రియల్ గా ఆ చూడండి, కొన్ని వేల మంది జీవితాలు మార్చే వ్యక్తి ఒక మాట అంటే, అది నిజంగా మనకి లైఫ్ లో జరుగుతుంది అనేది ప్రూవ్ చేసుకోవడంలో నాదొక విషయం. నా ఫస్ట్ మీటింగ్ అది. సార్ బ్లెస్సింగ్స్ తో నేను స్టార్ట్ చేసిన వెంటనే, నేను వెళ్ళిన 2 రోజులకే కామారెడ్డిలో డిఎల్సిపి స్టార్ట్ అయింది. టీం ఫామ్ అవటం, ఆ టీం ఫామ్ అవటం వల్ల ఒక 10,000 వెంటనే నేను ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో, రావటం లేట్ అయింది. నాకు రిజల్ట్ అనేది 3 మంత్స్ 2 మంత్స్ మళ్ళా నాకు ఏంటంటే, ఈ బిజినెస్ మీద క్లారిటీ లేక, మా ఇంట్లో వాళ్ళ బయటకు పంపించలేక, మీటింగ్ చెప్పే అవగాహన లేక, ఎప్పుడైతే ఒక్క మీటింగ్ కి ఎంఎస్ఆర్ గురూజీ ధనలక్ష్మి మేడం మీటింగ్ కి అటెండ్ అయ్యానో, అప్పుడు నాకు ఇంకా బిజినెస్ చేయాలి, ఇది ఎలా అయినా నేను గెలిచి చూపించాలని చెప్పేసి, నా పిల్లలు ఏదన్నా అడిగితే ఒక 5-10 వేలు నా చేతిలో నుంచి తీసియాలి, అంతేగాని భర్త మీద తల్లిదండ్రుల మీద నేను ఆధారపడద్దు అని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసిన 2 నెలలకే బ్రాంచ్ డైరెక్టర్ అయినాక నాకు 10,000 చెక్ అనేది రావడం జరిగింది. ఈ 10,000 చెక్ కూడా మా సార్కి చూపిస్తే నమ్మలేడు. ఎక్కడ నువ్వు బిజినెస్ చేసినావు, ఎక్కడ బయటికి వెళ్ళినావు అని చెప్పేసి మా సార్ క్వశ్చన్స్. సరే, ఈ డబ్బులు కూడా చాలా మోసం జరుగుతుంది, ఎట్లా ఇస్తారు, బయట 7-8 లక్షలు నీకు హాస్పిటల్లో పెట్టినా, ఇక్కడ 2,000 3,000 పెట్టి నీ సప్లిమెంట్స్ కొనుక్కుంటే ఈ డబ్బులు ఎట్లా ఇస్తుండు అని చెప్పేసి మా సార్ క్వశ్చన్. నాకు కూడా ఫస్ట్ ఫస్ట్ కాబట్టి అంత క్లారిటీగా తెలియదు. నీకు కూడా తెలియాలంటే ఒక మీటింగ్ రా, ఇంట్లో నుంచి బయటికి పోకుండా మనం ఒక 10,000 తీసుకొచ్చుకున్నాం, తనకు ఒక సపోర్ట్ ఇస్తే బయటికి వస్తే ఇంకా ఎక్కువ చేసుకుంటా అని చెప్పేసి నేను మాట ఇవ్వడం జరిగింది. అదే నా అదృష్టం. బూట్ క్యాంప్ వచ్చింది. బూట్ క్యాంప్ కి అయితే మా సార్ని ఒక 15 రోజుల నుంచి బతిలాడుతున్నాను. బతిలాడుతుంటే మా సార్ అప్పుడు కొంచెం ఫ్రీగా చూసుకొని, చాలా బిజీ ఉంటారు వర్కర్స్ తోని,
ఆ బూట్ క్యాంప్ లో ముందు కూర్చోబెట్టాం మా సార్ని. ముందు కూర్చోబెడితే ఎంఎస్ఆర్ గురుజీ మాటలు విని, పిఎస్ఆర్ మాటలు, టైగర్ సార్ మాటలు, రియల్ గా మనం థమ్స్ అప్ డెమో ఉంది కదా, ఆ డెమో చూస్తున్నప్పుడు నా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఒకప్పుడు నా లైఫ్ కూడా అలాగే ఉండేది, కానీ అలా ఉండొద్దు. ఇప్పుడు రియల్ గా మనం ఎలా అయితే అనుకుంటున్నాం అలా లీడ్ చేసే అవకాశం వెస్టేజ్ లో ఉందని చెప్పేసి, మా సార్ అయితే ఎక్కడ వెళ్ళిపోతాడో బయటికి అని చెప్పేసి చాలా చూస్తూ ఉన్నా, నేను వింటూ ఉన్నాను. ఫస్ట్ డే నచ్చకపోతే మా పక్కనే మా అమ్మ వాళ్ళ ఊరు కదా, వెళ్ళిపోదాం అని చెప్పేసి కార్ వేసుకొని వచ్చినాం. ఫస్ట్ డే ఏం కాదు మంచిగానే ఉంది, ఉందాం ఇక్కడ ఏదైనా రూమ్ తీసుకొని అన్నారు. పర్వాలేదు కొంచెం ఆగారు అని చెప్పేసి ఊకున్నాను. నెక్స్ట్ డే మళ్ళా ఎంఎస్ఆర్ గురూజీ మాటలు, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే 100% మా సార్కి ఇది వాడనేది బాగా గుచ్చుకుంది. మనకి ఏదైనా మంచి జరిగితే నలుగురికి చెప్పడంలో తప్పు లేదు అన్నది ఒక శనిగ్రహం తల మా సార్కి అయితే పక్కకి వెళ్ళిపోయింది. బూట్ క్యాంప్ లో నా లైఫ్ అనేది టర్న్ అయింది రియల్ గా. ఈ జూమ్ లో 158 మెంబర్స్ ఉన్నారు. మీ అందరికీ కూడా బూట్ క్యాంప్ లో ఎక్కడో కట్ట ఏదో ఒకటి కలెక్ట్ అయి ఉంటది. రియల్ గా ఆ ప్లేస్ మహిమమో ఏమో తెలియదు, కానీ ఆ బూట్ క్యాంప్ రాకముందు నేను బిజినెస్ తెలియకుండా స్టార్ట్ చేసిన చాలా నెగిటివ్లు వచ్చినాయి. ఫ్యామిలీ గాని, తల్లిదండ్రులు గాని, మా అత్తమామలు గాని చాలా ఇబ్బందిగా ఉండేది. నేను కూడా అసలు ఈ బిజినెస్ చేయాలా లేదా, ఇది నాకు సెట్ అయిద్దా లేదా, ముస్లిమ్స్ ఉన్నారో లేదో, అసలు లేడీసే కనిపించే వాళ్ళు కదా. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ముస్లిమ్స్ అస్సలు లేరు. చాలా కన్ఫ్యూజ్ ఉండేదాన్ని. ఆ బూట్ క్యాంప్ ఎప్పుడైతే వచ్చానో, ఎస్ ఈ బిజినెస్ నాతోనే అవుతుంది, నేనే చేయగలుగుతా అని స్టార్ట్ చేసినాక 10,000 చెక్కు 20,000 అయింది, 20,000 చెక్కు 30, 40, 50 అట్లా చెక్ అనేది పెరుక్కుంటా పోయింది. పెరుక్కుంటా పోయినప్పుడు 50,000 చెక్, 70,000 చెక్ వచ్చినప్పుడు థాయిలాండ్ టూర్ వచ్చింది. థాయిలాండ్ టూర్ కి సెలెక్ట్ అయినాం. థాయిలాండ్ టూర్ కి ఆ, మళ్ళా మా డౌన్లైన్ ప్లేస్ లో మా సార్ కి ఐడియా అనేది ఓకే కావటం జరిగింది. కపుల్స్ తో ఒక 40 మంది, ధనలక్ష్మి శంకర్ సార్ టీమ్ లో 40 మందిలో కపుల్స్ గా మేమిద్దరం వెళ్ళినాం. అక్కడ నాకు ఏంటంటే చాలా ఇబ్బంది అనిపించింది. థాయిలాండ్ అంటే ఒక ఏసీ మాత్రమే ఉంది కానీ ఫ్యాన్లు మాత్రం లేవు. ఆ 5 డేస్ కూడా వాటర్ లో తిరగటం అట్లా ఇబ్బంది అనిపించింది. ఆ సెకండ్ డే బీచ్ లోకి వెళ్ళి ఒక 3 అంతస్తుల ఫ్లోర్ కిందికి ఆక్సిజన్ పెట్టి దించారు. అది వచ్చేసి మనిషికి ఒక 2,000 టికెట్. రియల్ గా ఆ నేను థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళకి తెలుసు. ఆ చలికాలంలోనే వెళ్ళాము. చాలా అంటే చాలా భయం వేసింది. మేడం, స్వప్న మేడం గాని మా సార్ గాని, నీకు ఇంకెక్కడ కూడా ఆస్తమా లేదు, అలాంటి ఫీల్ అవ్వద్దు, నీకు టికెట్ తీసినాం. మా 40 మందిలో 10 మందే డేర్ చేసిరు. అది దిగేటప్పుడు ఎందుకంటే ఎవరు హెల్త్ గురించి వాళ్ళకి తెలుసు. ఎంత మోటివేషన్ చేసినా, ఎంత ఇది చేసినా గానీ చలికాలంలో కొంచెం ఒక గ్లాస్ వాటర్ తాగితేనే తుమ్ములు స్టార్ట్ కావటం, దగ్గు రావటం, దమ్ అవడం, ఇట్లా చాలా చాలా ఇబ్బందిగా ఉండేది. నేనైతే థాయిలాండ్కి ఒక్క సప్లిమెంట్స్ కూడా తీసుకెళ్లలేదు. 3 మంత్స్ ఎప్పుడైతే వాడి పక్కకు పెట్టేశానో మళ్ళా రిపీట్ గా నేను వేసుకోలేదు. అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ వాటర్ లో టోటల్ గా 25 మినిట్స్ ఉన్నాము. బాడీ మొత్తం తడుచుకుంటూ బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి ఇష్యూ అయితే కాలేదు, తుమ్ములు కూడా రాలేదు. నేనైతే లోపలికి వెళ్ళేటప్పుడు ఇవాళ ఈవినింగ్ థాయిలాండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాల్సి వచ్చిందని చెప్పేసి భయంగా వెళ్ళిన. కానీ రియల్ గా ఒక్కసారి బయటికి వచ్చినాక ఈవినింగ్ ఒక్కదాన్నే కూర్చొని ఆలోచించిన, వెస్టేజ్ సప్లిమెంట్స్ గుండెల మీద చెయ్యేసుకొని ఎవరికైనా చెప్పొచ్చు. 3 మంత్స్ కంప్లీట్ గా వాడితే నాకు కంప్లీట్ గా తగ్గిపోయింది. 7-8 సంవత్సరాలు ఉన్న ప్రాబ్లం ఇది. బయట 8 లక్షలు పెట్టినా ఎక్కడ తగ్గనది ఇక్కడ తగ్గింది. అదిగాక నేను ఎలాంటి పథ్యం కూడా చెప్పలేరు మేడం వాళ్ళు. స్వీట్ తినకూడదని లేదు, పులుపు తినలేదు, అన్ని A to Z నేను తింటూ ఉన్నాను. నేను వేసుకునే సప్లిమెంట్స్ లోనే ఫ్లాక్స్ ఆయిల్, ఎక్స్ట్రా నీమ్ క్యాప్సల్ అనేది వేసుకున్నా. షుగర్ కూడా నాకు కంట్రోల్ అనేది వచ్చింది. 100 లోపలనే ఉంటది. బయట ఎలాంటి ఇంగ్లీష్ మందులు ఇప్పటికీ నేను వాడట్లేదు. నీమ్ క్యాప్సుల్ నేను ఒక 3-4 డేస్ కు ఒకటి వేసుకుంటే నాకు షుగర్ అనేది స్టేజ్ 1 కి వచ్చేసింది. కంప్లీట్ గా నాకు తగ్గిపోయింది. ఆస్తమా అనేది ఇంకా నాకు లేనే లేదు, కంప్లీట్ గా తగ్గింది. అప్పుడు నిజంగా నాకు అనిపించింది ఎవరికైనా ఈ ప్రాబ్లం గురించి చెప్పొచ్చు. పత్యం లేకున్నా సరే సప్లిమెంట్స్ వాడుకోవచ్చు, పత్యం అస్సలు లేదు. అట్లా నేను తర్వాత మళ్ళా వెంటనే నెక్స్ట్ డే వజ్రాల గనికి వజ్రాలు చూడంగానే చాలా బాగా కొనుక్కోవాలనిపించింది. కానీ ఒకప్పుడు లైఫ్ లో చాలా భయపడేదాన్ని.
అసలు కొనిపిస్తలో లేడో మా సార్ అని చెప్పేసి మా సార్ని అడిగినా ఒక్క డైమండ్ తీసుకుందాం అంటే 1,00,000 రూపాయల డైమండ్లు ఇప్పించింది మా సారు. నిజంగా ఒక్కసారి ఏదైనా అడిగితే కొనిపిస్తున్నారు అంటే మనకాడ డబ్బులు ఉంటే ఆ వాల్యూ వేరుంటది. డబ్బు లేకపోతే వాల్యూ అనేది ఏం లేదు. ఇది ఒక్కటే అనిపించింది నాకు. ఈరోజు సంపాదిస్తున్నాం కాబట్టి ఏదైనా అడిగితే వెంటనే కొనిస్తున్నాడు. లేకపోతే ఇంత ముందు హౌస్ వైఫ్ గా ఒక అర్ధ తులం, ఒక గ్రామ్ బంగారం కావాలన్నా ఒక 5-6 నెలలు బతిమలాడుకోవాల్సి ఆడుకోవాల్సి వచ్చింది. అట్లా అనిపించింది. మొన్ననే మళ్ళీ మా సార్ని దుబాయ్ పంపించిన. ఎందుకంటే నాకు దుబాయ్ వెళ్ళటం అంతా అనిపించలేదు. మొత్తం షాప్ మీటింగ్ డిఎల్సిపీలు పెట్టుకొని ఉన్నా. నువ్వు వెళ్ళని చెప్పేసి నాకు టికెట్ ఓకే అయినా టికెట్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మా సార్ని పంపించిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు వచ్చేసి హైయెస్ట్ చెక్ వచ్చేసి నాకు 1,02,000 మొన్న మే 4న మా సార్ కి కారు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. 14 లక్షల కారు. ఎంఎస్ఆర్ గురూజీ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు కారు ఓపెనింగ్ పెట్టుకోవాలని ఉన్నాము. రియల్ గా నేనైతే హెల్త్ కోసమే వచ్చిన. నాకు ఇన్ని పైసలు కావాలని రాలేదు. ఒక 10,000 వచ్చినప్పుడు 20,000 ఆశ, 20,000 వచ్చినప్పుడు 30,000, 30,000 వచ్చినప్పుడు 50, 60, 70 అట్లా ఆశ అనేది పెరుగుకుంటా పోయింది. రియల్ గా ఈ ఇంత మంచి ఆపర్చునిటీ మై గ్రేట్ అప్లయన్స్ స్వప్న మేడం, అమీనా మేడం, ధనలక్ష్మి శంకర్ సార్. నా లైఫ్ రన్ అయింది బూట్ క్యాంప్. అప్పటిదాకా అయితే బూట్ క్యాంప్ దాకా అయితే నాకే క్లారిటీ లేదు. ఎంఎస్ఆర్ గురూజీకి నేను 3 తరాలు రుణపడి ఉంటాను. నా సక్సెస్ లో ఏది ఉన్నా సరే ఎంఎస్ఆర్ గురూజీ చేతుల మీదుగా జరగాలని ఎప్పటి నుంచో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్ గా మొన్న కార్ బుక్ చేయడం కూడా సార్ చేతుల మెనగే బుక్ చేసినాము. ఎందుకంటే నాది అదే గోల్. నేను ఏదైనా వెస్టేజ్ త్రో సక్సెస్ అవుతున్నాను, ఏదైనా కొనుక్కుంటున్నాను అంటే అది గురువు గారు ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కాబట్టి వచ్చింది. రియల్ గా అండి, ఈ బిజినెస్ లోకి వచ్చే ముందు నాకు చాలా నెగిటివ్లు అయితే వచ్చినాయి. ఆ నెగిటివ్ల గురించి ఒక్కసారి నేను చెప్తాను వినండి. మీ అందరికీ వస్తాయి. వచ్చిన కాడే మీరు అందరూ ఆగిపోతారు. ఆగిపోతే ఏం రాదు, దీంట్లో సాగిపోతే వస్తాయి. మోర్ మీటింగ్స్ మనకి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మా సార్ నెగిటివ్ అని చెప్పిన కదా, మా సార్ని ఎప్పుడైతే మీటింగ్ లో కూర్చోబెట్టానో మళ్ళా అత్తమామలు కూడా ఎందుకు నీకు అవసరమా, రోజు బ్యాగ్ తగిలించుకొని పోతావు, హెల్త్ కోసం ఆ వంతుని కొట్టకలాడినా, మొన్నటి దాకా మంచంలో పడినా, ఇప్పుడు పిల్లల్ని మంచి చూసుకోవచ్చు కదా అన్నారు. వాళ్ళకు కొంచెం వాళ్ళ కొడుకు ఎప్పుడైతే సెట్ చేసిండో, అమ్మ నాన్న మీ ఆయన మంచిగానే సంపాదిస్తాడు కదా, నీకేం అవసరం ఊర్లమ్మడి తిరగటం, టీంలని ఊకే వస్తావు, మళ్ళీ ఊర్లో వాళ్ళు మమ్మల్ని ఏమంటుండ్రు, మీ కొడుకు కోడలు ఏమన్నా గొడవ ఆడుకున్నారా అట్లా అన్నారు. ఇట్లా ఒక్కొక్కరిని సెట్ చేసుకొని వచ్చి ఫ్యామిలీ మొత్తం సెట్ అయినాక డిఎల్సిపిలో కామారెడ్డి డిఎల్సిపి నిన్న మొన్న వచ్చినావా టీము చేస్తుంది, ఒక్క వారం రాకపోతే మీ మేడమా పడిపోయింది, మీరు మా కాడ జాయిన్ అవ్వండి అని చెప్పేసి వెళ్ళినప్పుడల్లా ఒక ఐదు ఐడీలు 10 ఐడీలు అట్లా వేసుకోవటం జరిగింది. చాలా నెగిటివ్లు వచ్చినాయి. ఈ నెగిటివ్ మధ్యలో అసలు ఏంది నాకు, నేను ఏం చేయాలి, ఎక్కడికి పోయినా అడుగు అడుగు నెగిటివ్లే. అప్లైన్ కి కాల్ చేసిన ఇవన్నీ అందరికి వస్తే నువ్వు నిలబడు అని చెప్పింది. ఒక్కటే ఆలోచించిన, వీళ్ళందరితో మాటలు పడి నేను ఆగిపోతే మాత్రం లైఫ్ లాంగ్ 10 మందితో మాటలు పడాల్సి వచ్చేది. నువ్వు గెలిచి మాట్లాడితే 10 మందికి సమాధానం చెప్పొచ్చు, ఓడిపోతే 10 మంది చేత మాటలు పడాలి, గెలిస్తే 10 మందికి నువ్వు మాట్లాడి చెప్పచ్చు. ఈ రెండే డిసైడ్ అయినా. ఎలాంటి నెగిటివ్లు వచ్చినా గానీ నిలబడుకుంటూ వచ్చిన. ఒక్కటే చెప్పింది గురువు గారితో, నేను ఆంధ్ర సైడ్ జర్నీ చేసేటప్పుడు ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటికి వస్తురంటే చాలా నెగిటివ్లు వస్తాయి, కానీ నువ్వు నిలబడితే లైఫ్ ఎక్కడికో మారిపోతుంది రా. ఇది ఒక్కటే గుర్తుంచుకో. నెగిటివ్ని చూసి ఆగొద్దు. సక్సెస్ నీకేమి కావాలో అది మాత్రమే చూడు. ఆడపిల్లలకి చాలా నెగిటివ్లు వస్తే ఇంట్లో నుంచి బయటికి వస్తున్నాం అంటే ఆ నెగిటివ్లన్నీ తట్టుకొని పోతేనే పూల బాట కనపడుతుంది మనకి. రియల్ లీడర్స్ ఇది చాలా ఫేస్ చేసిన నేనైతే. ఎన్ని నెగిటివ్లు వచ్చినా కానీ వాటిని తీసి పక్కకు పెట్టేసిన, ఒక చెవిటి వాళ్ళలాగా నేను నటించి ముందుకు వచ్చినాం. ఈరోజు చూడండి నేను ఎందుకు వచ్చినాను ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చూసుకుంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి. హెల్త్ కోసమే వచ్చిన. నా హెల్త్ తగ్గితే చాలు, నిజంగా ఈ వెస్టేజ్ నాకు దొరక్కపోతే మాత్రం డెఫినెట్ గా ఒకరోజు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలన్న సిచ్యువేషన్ నాది. కానీ నాకు ఈ రోజు హెల్త్ నిచ్చి ఇన్కమ్ ఇస్తున్నా,
ఆర్ గ్రేట్. మనందరికి గాడ్ ఎంఎస్ఆర్ గురూజీకి, గౌతమ్ బాలిక్ సార్కి ఒక్కసారి పొద్దున్నే మనం లేచి వారికి చేతులెత్తి దండం పెట్టినా తప్పులేదు. చూడండి, ఒక్కొక్కళ్ళ ఆడపిల్లకి ధైర్యం ఇస్తుండు సారు. మమ్మల్ని నిలబడమని చెప్తుండు. మాకు మీటింగ్స్ అంతగా ఉండకపోయినా సార్ మీటింగ్స్ నేను వీడియోస్ చూస్తాం, మేము యూట్యూబ్ వీడియోస్ చూస్తాం. మీకు అక్కడెక్కడైతే సెమినార్ జరిగిన చిన్న చిన్న వీడియోస్ మా గ్రూపుల్లో పెట్టుకుంటాం. ఆయన మాటలే ఈ రోజు మమ్మల్ని ధైర్యంగా నడిపిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మీకు మోర్ మీటింగ్స్ ఉంటాయి. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కావలి, మీకు వారం వారం ఉంటాయి. మేము అనుకుంటాం, మేము ఆ గుంటూరులో ఎందుకు పుట్టలేదు, కావలిలో ఎందుకు పుట్టలేదు. ఆడ పుడితే గురుగారు మాకు మీటింగ్లు బాగా ఇచ్చేవాడు. సార్ మాటలు వింటే చాలు, మనం ఎట్లా నిలబడాలో అట్లా నిలబడతాం. అన్ని నెగిటివ్లు వస్తాయి. ఎన్ని నెగిటివ్లు వచ్చినా గానీ మనం ఫస్ట్ నిలబడాలి. మనం ఎందుకు వచ్చినామో ఆలోచించాలి. నెగిటివ్లు వచ్చిన వాళ్ళని ఒక్కసారి డబ్బులు అడిగి చూడండి, మీ ఇంట్లో గడవకపోతే ఇస్తారా వాళ్ళు? వాళ్ళు ఇస్తారు అంటే వెళ్ళండి. ఎవ్వరివ్వరు. మనల్ని వెనక్కి గుంజే వాళ్ళు మాత్రమే ఉంటారు. దీంట్లో సక్సెస్ కావాల్సింది నువ్వు. నీ ఫ్యామిలీకి రోల్డ్ మోడల్ గా నిలబడాల్సింది నువ్వు. ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అయితే నీ ఫ్యామిలీ అందరు వస్తారు. ఈ రోజు రారు మనకా డబ్బులు లేనప్పుడు. చాలా నెగిటివ్లు ఇంకా తట్టుకోలేని అసలుకి. స్టార్టింగ్ లో అయితే ఒకళ్ళు గేటు ముందే నన్ను వెళ్ళిపో అని చెప్పారు. ఆ మాటలకైతే అసలు నాకు వెస్టేజ్ వద్దు, ఏం వద్దని చెప్పేసి ఇంటికి వచ్చి చాలా ఏడ్చిన. అదే గల్లీలో 20 ఐడీలు వేసామని ఈ రోజు సిల్వర్ డైరెక్టర్ అయ్యి 15,000 చెక్ ఇప్పిస్తున్నా. అదే నాకు మీటింగ్ లేకపోతే, అప్లైన్స్ లేకపోతే నేను నిలబడతానా? మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో వెస్టేజ్ లో అప్లైన్స్. అప్లైన్స్ అంటే కన్న తల్లితో సమానం. అప్లైన్స్ ఏది చెప్పిందో అది చేసుకుంటా పోతే చాలు సక్సెస్. అన్ని నాకు తెలిసినాయి అనుకుంటే ఏం తెలియదు. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ సో మచ్. నా గోల్ వచ్చేసి డిసెంబర్ కి 3 లక్షలు వెస్టేజ్ త్రోనే వెస్టేజ్ హౌస్ కట్టుకోవాలని డిసైడ్ అయినా. ఎందుకంటే డూప్లెక్స్ బిల్డింగ్ ఈ డిసెంబర్ కి నా కింద ఉన్న ఇద్దరికి కూడా, ఒక ఇద్దరికి ₹1,00,000 ఇప్పించాలని గోల్ తో వర్క్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ ఉన్నారా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇతర పర్మిషన్ ఒక నలుగురిని ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్, ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. లీడర్స్ ఒకసారి గమనించండి. మేడం గారు ఈరోజు ఓన్లీ హెల్త్ కోసమే వచ్చి ఎంతో మంది డాక్టర్లు తగ్గించలేనటువంటి విషయాన్ని జస్ట్ మన సప్లిమెంట్స్ వాడుకొని తగ్గించారంటే ఆ చనిపోయే మనిషిని బతికిచ్చే వ్యక్తిని డాక్టర్లు అంటే, డాక్టర్లు కూడా బాగు చేయలేని వ్యక్తిని బతికిచ్చేటువంటి వెస్టీజ్ ని ఏమనాలో మీరే ఆ పేరు పెట్టుకోండి సార్. ఎందుకంటే అటువంటి గొప్ప కంపెనీ మనకు దొరకడం చాలా 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 అదృష్టంగా భావిద్దాం ప్రతి ఒక్కరం కూడా. మార్నింగ్ మార్నింగే మేడం వర్డ్స్ చాలా అద్భుతంగా అనిపించినాయి. ప్రతి లీడర్ కూడా చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఒకసారి ఆలోచన చేయండి. చనిపోతాను, ఇంకా నేను బతకను, నాకు మార్గం లేదనుకున్న వ్యక్తిని కూడా వెస్టేజ్ బతికిచ్చింది. ఎట్ ది సేమ్ సేమ్ టైం ₹1,00,000 ఇన్కమ్ ఇప్పించింది. 3 తరాల పాటు ఇన్కమ్ అనేది గ్రో అవుతూనే ఉంటది. ఒక్కసారి కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ ఆలోచన చేయండి. వెస్టేజ్ అంటే సబ్బు, పేస్ట్ కాదు. ఇది సోప్ కాదు. ఇది హోప్. ఇది ఒక ధైర్యం. ఈ ధైర్యం పట్టుకొని ముందుకెళ్ళగలిగితే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ లేండి. ఫస్ట్ వన్ కిషోర్ కుమార్ సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. కిషోర్ కుమార్ సార్, 786 కేకే. కిషోర్ కుమార్ సార్. ఓకే. నెక్స్ట్ పద్మ మేడం. సార్ హోస్టింగ్ నా దగ్గర ఉంది, ఇవ్వాలనా మరి మీకు? పర్లేదు పర్లేదు మేడం. ఒక్క నిమిషం చూస్తున్నా. ఒక్క నిమిషం. కిషోర్ కుమార్ సార్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఇంతకు ముందు అన్మ్యూట్ అయినట్లేదు. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. ఇందాక అన్మ్యూట్ కాలేదు కదా? అవును సార్, అవును సార్. ఓకే సార్, మాట్లాడండి సార్. మేడం గారితో మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది మేడం. అంత క్రిటికల్ పరిస్థితిలో కూడా
మీరు ద గ్రేట్ వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడి చాలా అద్భుతంగా రికవర్ అయ్యారు మేడం. నిన్న మీటింగ్ లో కూడా గురువు గారు చెప్పారు, లెజెండరీ లీడర్ ఎంఎస్ఆర్ గురూజీ గారు చెప్పారు, వెస్టేజ్ 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 నా ప్రాణం. నేను చివరి క్షణం వరకు కూడా వెస్టేజ్ కోసం నేను పోరాడుతూనే ఉంటాను అని చాలా అద్భుతమైన మాటలు నన్ను అందించారు మేడం. మీ మాటలో కూడా మేము చాలా మంచి మంచి టెస్ట్ మనీ మాటలు మేము విన్నాము. మేము ఇంకా ఇంక్రీస్ అవుతున్నాం మేడం. ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఉంటాం, అలాగే లక్ష్మణ్ సార్ గురుగారు మాటల ద్వారా కానీ, మా అప్లైనర్స్ మాటల ద్వారా కానీ మేము చాలా గొప్పగా మేము వింటున్నాము. మీలాంటి గ్రేట్ లీడర్స్ టెస్టిమనీస్ కూడా చాలా వింటున్నాం మేడం. మేము చాలా ఆ, నేర్చుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గురుగారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తున్నాను గురుగారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిషోర్ సార్. కుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కరిష్మా మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు చెప్పిన పాయింట్, ఆగిపోతే ఏమీ రాదు, సాగిపోతే మనం ఏదనుకుంటే అది వస్తుంది అనేసి మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా బాగా హార్ట్ఫుల్ గా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీలాగా మేము కూడా సక్సెస్ కావాలి మేడం. 100% మేడం. మనం ఖచ్చితంగా గెలుస్తాం. మనందరికి ఎంఎస్ఆర్ గురుజీ అండుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఇంజమూరు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కరిష్మా మేడం. వెరీ గుడ్ మేడం మార్నింగ్ వాయిస్ సార్. వినపడుతుంది మేడం? వినిపిస్తుంది ఓకే సార్. మేడం. మేడం మీరు చాలా చాలా చక్కగా చెప్పారు మేడం. కావాల్సి వచ్చినప్పుడు కూడా మీ టెస్ట్ మోనీ అంటే ఎవరికైనా ముందు బాధ వస్తుంది, తర్వాత ఇన్స్పైర్ వస్తుంది. ఖచ్చితంగా అంతా చాలా బాగుంది మేడం. కానీ ప్రొడక్ట్లు ఏం వాడుకున్నారైతే చెప్పలేదు మేడం. ఓకే ఎందుకంటే మా సార్, దగ్గర కూడా చెప్తాను. చాలా మంది ఉన్నారు మేడం, ఈ ఆస్మా పేషెంట్లు ఉన్నారు. సార్ ప్రొడక్ట్లు చెప్పండి మేడం, ఏమేమి వాడుకున్నారు? ఓకే సార్, చెప్తాను. నోనీ క్యాప్సల్స్ వాళ్ళ బాడీని బట్టి సజెషన్ చేయాలి సార్. కొన్ని చేంజెస్ ఉంటాయి. ఓకేనా? నేను చెప్తాను, ఓకే ఆ మేడం. సజెషన్ కూడా మీకు చెప్తాను. నోనీ, ఓకే ఆమ్లా, రెస్పోకేర్. ఓకేనా ఓకే. సార్? ఓకే రాసుకున్నాను ఫ్లాక్స్ మేడం. ఓకే ఆయిల్, మేడం. ఫ్లాక్స్ ఆయిల్. ఓకేనా? వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా లేకపోతే మనం ఫ్లాక్స్ ఆయిల్ అనేది సజెషన్ చెయ్యొద్దు. ఫ్రీగా ఓకే. ఉంటేనేమో ఫ్లాక్స్ ఆయిల్ సజెషన్ చెయ్యాలి. కొంచెం మీరు సప్లిమెంట్స్ ఎవరికైనా సజెషన్ చేసేటప్పుడు మీ అప్లైన్ ని కనుక్కొని సజెషన్ చేయండి. నేను వాడిని అయితే ఇవి: నోని ఓకే మేడం. క్యాప్సల్స్, రెస్పోకేరు, కొలెస్టము, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్. కొలెస్ట్రాల్ కూడా వస్తాం మేడం? కొలెస్టమ్ కూడా. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. ఉమా మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. ఉమా మేడం గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. స్టోరీ అయితే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చినంత ధైర్యంగా మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ని నమ్మి ఫస్ట్ వాడక ముందే జస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యి అంత నమ్మకం పెట్టుకొని ఇంకా వాళ్ళకి కూడా సక్సెస్ ని చూపించారంటే మీరు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ మేడం. అలాగే అంత నమ్మకం పెట్టుకొని వాడి వాళ్ళకు చూపించాలి అని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ మీరు యూ మేడం. ఉమా మేడం మీరు ఎంసీఏ చేస్తూ వచ్చారు. జ్యోతి మేడం లాగా తయారవ్వాలి మాకు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. టీవీఆర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ సార్. రష్మిక మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మా అప్లైనర్ శివ సార్ మేడం. ఓకే సార్. మాకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంటారు. మీ సక్సెస్ జర్నీ మాత్రం ఎక్సలెంట్ మేడం. మీరు ఎంతో మంది మన స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఫైనల్ స్టేజ్కి వెళ్ళి
చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు కూడా బతికిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం ఇందులో. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సక్సెస్ స్టోరీ చెప్తున్నారు. ఎక్సలెంట్ మేడం. ఇలాంటి మన ప్రోడక్ట్స్ ఉన్నందుకు గర్వపడుతున్నాం మనం. చాలా మీరు మీ కష్టాలు కానీ మీరు ఆ, మన సార్ మీరు బయటికి వెళ్ళనీయకుండా చేయటం కానీ అవన్నీ అన్ని జరుగుతున్నాయి. చాలా మంది అదే జరుగుతుంది. అదే అక్కడే మనకి గోలు ఎప్పుడైతే మనకి నెగిటివ్ వస్తున్నాయో అక్కడే సక్సెస్ ఉంటుంది అనేది మన ఎంఎస్ఆర్ సార్ కూడా చెప్తారు. అది మాత్రం మెయిన్ ఇన్స్పిరేషన్ బాగుంది. మీరు సక్సెస్ నెక్స్ట్ డిసెంబర్ కల్లా మీ గోల్ నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. జీవీఆర్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బూట్ క్యాంప్ లో మీ టీం 50 మంది ఉండాలి విజయవాడ. ఓకే ఓకే సార్. ఓకే చేస్తున్నాను సార్. ఓకే, ట్రై చేస్తున్నాను. ట్రై కాదు గట్టిగా చేస్తున్నారు సార్ ఈసారి కంపల్సరీ. డిసైడ్ చేయండి. జూమ్ లోకి ఎక్కువ మందిని తీసుకురండి. ఓకేనా? అట్లాగే అట్లాగే సార్. ఓకే, ఇప్పుడు వస్తున్నారు ఆల్రెడీ విజయవాడ అనే వాళ్ళు చాలా మంది వస్తున్నారు, చూస్తున్నాము. ఇంకా ఎక్కువ రావాలి. ఓకే 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 సార్. థ్యాంక్ యూ. ఆర్ఎంపీ రాణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం గారితో. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చాలా బాగా చెప్పారు. మరణపు అంచుల దాకా వెళ్ళి వచ్చి ఈ వేస్టేజ్ ద్వారా ఎలా మీరు మళ్ళీ పునర్జన్మ పొందారు అనేది మేము తెలుసుకున్నాము. ఈ ప్రొడక్ట్ ద్వారా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అనేది నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీ పెద్ద లీడర్ అవ్వాలి మేడం రాణి మేడం. గుంటూరులో మీ పెద్ద లీడర్ అవ్వాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. వరలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు ఆడవాళ్ళ గురించి బాగా చెప్పారు మేడం. రోజు నిద్ర లేయంగానే మాకే ఎదురవుతున్నాయేమో ఇలాంటివి అనుకున్నాను మేడం. మీకు కూడా జరిగాయని ఇప్పుడే అర్థమైంది మేడం. ఇవన్నీ ఎదుర్కొని నిలబడితేనే సక్సెస్ వస్తుందని కూడా అర్థమైంది మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఎస్ మేడం, నెగిటివ్ని దాటుకొని వస్తేనే మనకి సక్సెస్ వస్తుంది. నెగిటివ్లు వచ్చేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నెగిటివ్లు మనకి నేర్చుకోవాలి. ఓ ఎస్, ఈ బిజినెస్ లో ఇలాగే వస్తాయి, మనం నిలబడితే చాలు అని తెలుసుకోవాలి. ఓకేనా మేడం? థ్యాంక్స్ మేడం. మీ ఇన్స్పిరేషన్ తో నిలబడతాం మేడం గెలిచేదాకా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిలబడండి, మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఓకేనా? లేడీస్ థ్యాంక్ యూ. మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా. చాలా నెగిటివ్లు వస్తాయి. నెగిటివ్ తట్టుకుంటేనే మనకు సక్సెస్ వస్తుంది. నెగిటివ్ల వల్ల మళ్ళా మన టీం కి నేర్పించేటట్టుగా ఇలాగే వస్తాయి, నిలబడాలి, మేము తీసుకుంటున్నామని ఫస్ట్ మీ టీం కి మీరే లీడర్స్. మీరు ధైర్యం చెప్తే టీం ఖచ్చితంగా నిలబడుతుంది మనకి. ఓకేనా మేడం? థ్యాంక్ యూ మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరలక్ష్మి మేడం, సార్. మీరు చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు. గూడూరు నుంచి ప్రతిరోజు వర్క్ బాగా హోమ్ మీటింగ్స్ అన్నీ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా 1 lakh ఎర్నర్ అవుతారు మేడం. మీరు ఇదే థ్యాంక్ యూ. ఇదే ఇదే యొక్క ఇదితో ముందుకు వెళ్ళాలి, ఎన్ని నెగిటివ్లు వచ్చినా. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆర్కే సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఇంజమూర్ టీం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు గుడ్ మార్నింగ్. గుడ్ చాలా మార్నింగ్. చక్కగా చెప్పారు మేడం. స్టార్టింగ్ నుంచి కూడా ఇన్ టైంలో మీరు సెక్షన్ చాలా సూపర్గా చెప్పారు. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మీరు మీటింగ్కి వెళ్ళి కూర్చొని మీరు ఒక సైడ్ కూర్చొని వింటుంటే ఎంఎస్ఆర్ సారు చూసి లాస్ట్లో అయిపోయిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ చేశారు. ఏంటంటే ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ ప్రతి ఒక్కరిని గమనిస్తాడు. కోటప్పు కన్నులో కానీ జూమ్ ఈ మీటింగ్లో కానీ ఖచ్చితంగా గమనిస్తాడు మేడం. ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఎవరైనా సరే గెలవచ్చు. ముందు ఆయన చెప్పేది కూడా నేర్చుకోండి, గెలవండి. ఆయన ఆశీర్వాదం ఇచ్చుకుంటే ఒక్కరోజు లేట్ అయినా కానీ మళ్ళీ అయినా సరే మనం అనుకున్న దానికి రీచ్ అవుతారు మేడం. తర్వాత మీ సారు మీరు తెలియకుండా కష్టపడి 10,000 మీరు బ్రాంచ్ అయిన తర్వాత చూపించినా కూడా నమ్మలేదు. అంటే ఆయనకి సిస్టమ్ గురించి తెలియలేదు కాబట్టి మీరు ముందుండి గెలిపించి మళ్ళీ మీరు తీసుకొచ్చారు మేడం. చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆర్కే సార్. హేమంత్ సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ కరిష్మా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్.
మేడం సెషన్ చాలా బాగా ఇచ్చారు మేడం. ముఖ్యంగా ఈరోజు నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, ఈ బిజినెస్లో ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కానీ మన వెస్టేజ్లో కానీ మేడం, మనం బాగా సక్సెస్ అవ్వాలంటే ముందు నెగిటివ్స్, ఈ నెగిటివ్స్ నుంచి దాటుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు మేడం. కానీ ఈ విషయంలో ఏంటంటే చాలా మంది ఈ నెగిటివ్స్ వల్ల చాలా డ్రాబ్యాక్ అయిపోయి బిజినెస్ని లాస్ చేసుకుని వాళ్ళ లైఫ్ని కూడా వేస్ట్ చేసుకుంటున్నారు మేడం. ఈ ఈరోజు సెషన్ ఏంటంటే మెయిన్ నాకు కనెక్ట్ అయింది ఇదే మేడం. ఈ నెగిటివ్స్ నేను దాటుకుంటేనే సక్సెస్ అవుతుందని నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఇంకెవరైనా ఉన్నారా లీడర్స్? ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో చూసారు. మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒక 2 minutes. చూసారా లీడర్స్, ఒకసారి గమనించండి. ఒక సాధారణ లేడీ నేను ఇంకా బతకను అని అనుకున్న సిచ్యువేషన్ నుంచి బ్రతికిచ్చి చూపించిన కంపెనీ వెస్టీజ్. అలాగే కొంతమందికి బతుకుతుంటూనే కాదు, ఈ విషయాన్ని నేను నలుగురికి చెప్తే ఇదే విషయం చాలా మందికి ఉపయోగపడుతుంది కదా అని ముందుకు వస్తే ఈరోజు లక్షకు పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నారు. చాలా మందికి లక్షలు ఇప్పించాలనేటువంటి ఒక ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. ఇదంతా దేని వల్ల జరిగిందంటే మనందరి మెంటర్ మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి ధైర్యంతోనే, మీటింగ్స్ తోనే జరిగింది. ఎవరు సక్సెస్ కావాలన్నా మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో అలాగే వెస్టేజ్ లీడర్ సక్సెస్ అవ్వాలంటే మీటింగ్ అంత ముఖ్యం. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఈ రోజు తీసుకుంటే కావలిలో మీటింగ్ ఉంది, మార్నింగ్ సెషన్. అలాగే ఈవినింగ్ సెషన్ వచ్చేసి గుంటూరులో ఉంది. మళ్ళా 26వ తేదీ మార్కాపురంలో మీటింగ్ ఉంది. ఇలా వరుసగా మీటింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్స్ మీద దృష్టి పెట్టండి. ఎవరైతే మీటింగ్స్కి ఎక్కువ వస్తూ ఉంటారో వాళ్ళని ఎటువంటి నెగిటివ్ వచ్చినా కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. కాబట్టి ప్రతి లీడర్ కూడా గమనించి మీటింగ్స్కి ఎక్కువ ప్రమోట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చూడండి సార్ పంపించినారు, కావాలి వచ్చింది. అట్ ది సేమ్ టైం హరీష్ సార్ ఒకసారి మళ్ళీ చెప్తారా మీరేమన్నా? హరీష్ కుమార్ సార్, హరీష్ సార్ హ్యాండ్ వచ్చేయండి. గుడ్ మార్నింగ్ అందరికి. మనకి 24వ తారీఖు అంటే ఇవాళ కావల్లో మీటింగ్ ఉంది, ఉదయం సెషన్ 9ంటికి. మధ్యాహ్నం అదేవిధంగా గుంటూరులో అరండల్పేట ఒకటో లైన్ నండూరి కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ఉంది సార్. 26 మార్కాపురం సోమవారం ఎంఎస్ఆర్ సార్ది 26 సోమవారం రోజులు మార్కాపురంలో మీటింగ్ ఉంది సార్, ఉదయం సెషన్. అందరు టీంని ప్రమోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఈరోజు 160 మెంబర్స్ వచ్చారు. కొంచెం నిన్నటి కన్నా ఒక 20 మెంబర్స్ తగ్గారు. ప్రతి లీడర్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మళ్ళా కొంచెం ఎక్కువగా పెంచే విధంగా ఒక 3-4 డేస్లోనే మనందరం కూడా 3-4 డేస్లోనే 300కి వెళ్ళే విధంగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్, మా ఇంత అద్భుతమైన స్పీచ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలాంటి సెషన్లు మాకు మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ మీటింగ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్ మీ అందరికీ కూడా జూమ్ ఇన్ ప్రతి ఒక్క లీడర్ కూడా అందరూ నిలబడాలి. సక్సెస్ 100% వస్తుంది. నెగిటివ్ మనం నిలబడాలి. నెగిటివ్ లో నుంచి వచ్చేదే మనకి సక్సెస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ మీటింగ్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం.